తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, మేమున్నామని. ఒరిజినల్ సాంగ్. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మొన్న జరిగిన శిల్పకళా వేదికలో కార్యక్రమాన్ని కొత్తగా రాస్తున్నటువంటి ఒక అధ్యాయం అనుకోండి, 13th జరగబోయే ఈవెంట్. సో ఇది చాలు అంటే కనుక ఇక్కడ ఆపేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. చిత్రహింసే అయినది. టైంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట. టైమ్లెస్ మెలడీస్, టైమ్లెస్ మెమరీస్, టైమ్లెస్ మ్యూజిక్ అంటేనే టైమ్లెస్. ఒక్కొక్క పాట మేబీ మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్లో పాజ్ చేసి మైండ్, బాడీ, హార్ట్ బేసిక్గా అలైన్ అవ్వాలి అంటే కనుక టైమ్లెస్ మ్యూజిక్కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు. వీళ్ళు గారు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణ విష్ణు భట్ల నుంచి శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ నుంచి ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి నుంచి గారుకి వాళ్ళ ట్రావెల్ ఇట్స్ ఎలా చెప్పాలి అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ జనరేషన్కి. నేను అందుకనే వాళ్ళని అలా సంబోధించడం జరిగింది. సో మేము నలుగురం కలిసి అండ్ సాయి పవన్ బ్యాండ్తో కలిసి చేస్తున్నటువంటి ఇది ట్రిబ్యూట్ అనాలో, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అనాలో, ఏమనాలి అనేది శిల్పకళా వేదికకి మీరు వచ్చి డిసైడ్ చేయాలి. బట్ ద టైటిల్ ఈస్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట, శ్రీకృష్ణ విష్ణు భట్ల, ధనుంజయ్ అండ్ సాహితీ చాగంటి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్యాండ్స్ సాయి పవన్ బ్యాండ్. మేమందరం మ్యూజిషియన్. వెల్కమ్ టు శ్రీకృష్ణ గారు, అలాగే ధనుంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో ఎండలు గురించి చెప్పాలి అంటే
వర్ణనాతీతంగా ఉన్నాయి. అదేం వేడో అర్థం కావట్లేదు. కానీ జూన్ 13వ తారీఖు మాత్రం ఒక చల్లగాలి అలా అంత వేడిలోనూ ఒక చల్లగాలి తగలాలి అంటే మా కాన్సెప్ట్కి సో ఒక చల్లగాలి, ఒక చందమామ, ఒక మల్లెపువ్వు సమ్మర్లో ఏదైతే మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయో జూన్ 13వ తేదీన ఆ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి ఈవెంట్ అలాంటి మంచి అనుభూతిని మీకు మిగులుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. విత్ ద వండర్ఫుల్ సింగర్స్ అండ్ గ్రేట్ మ్యూజిషియన్స్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బుక్ యువర్ టికెట్స్. ప్లీజ్ కమ్, వచ్చి మా అందరితో పాటు కలిసి పాడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను నేను. ఇట్స్ మోస్ట్లీ లైక్ సింగ్ అలాంగ్ సెషన్ అనుకోండి మీరు కూడా. సో పాటలతో మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫర్ దాట్ మేము కొంచెం పేపర్ లీక్ చేయాల్సి వస్తుంది కూడా. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రోగ్రామ్ జరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అప్పుడు మరిన్ని విశేషాలు నేను చెప్తాను. ఈలోగా ధనంజయని, శ్రీకృష్ణని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ముందుగా వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ. బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ జూన్ 13న శిల్పకళా వేదికలో సాయంత్రం జరగబోతోంది, సునీత గారు చెప్పినట్టు. అండ్ ఈరోజు కొంచెం పాడి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగిస్తున్నా అంటే అందులో వన్ ఆఫ్ ద హోల్డింగ్ హ్యాండ్స్ నా చేయి పట్టుకుని నడిపించిన చాలా 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 ముఖ్యమైన వ్యక్తుల్లో సునీత గారు ఒకళ్ళు. బికాజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా చాలా చాలా చాలా, ఎందుకంటే వారి పాటలు మేము చక్కగా వింటూ ఈ ఫీల్డ్ ఇంకా పాడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత సునీత గారు నా చేయి పట్టుకొని నన్ను అమెరికా దాకా తీసుకువెళ్ళి వారి కార్యక్రమాల్లో సిన్స్ 2008-2009 నుంచి ఇంకా నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా సునీత గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ధనుంజయ్, సాహితీ చాగంటి, అలాగే మా మ్యూజిషియన్స్తో, వండర్ఫుల్ సింగర్స్తో ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్ మీ అందరికీ అందించడానికి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా వచ్చేసేయండి. జూన్ 13న మీ అందరికీ నచ్చే, మీ అందరూ మెచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, మ్యూజికల్ షో మీ అందరి కోసం సిద్ధం కాబోతుంది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ అనే ప్రోగ్రామ్ జూన్ 13న జరుగుతుంది. మా సునీత మ్యామ్ చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను టీవీలో చూసేటప్పుడు బాలుగారి పాటలన్నా, బాలుగారు ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు చాలా చాలా ఇష్టం నాకు. సో తర్వాత బాలుగారి తర్వాత మాటలు ఎలా వినాలనిపిస్తుందో తర్వాత నేను చెప్తుంటా మా సునీత మ్యామ్కి, అంత ఇష్టం నాకు. సో సునీత గారిని ఒక సింగర్గా ఎంత ఇష్టపడతానో ఒక పర్సన్గా ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా షోస్ చేస్తున్నాము సునీత గారితో నేను కూడా. సో నేను ఒక పర్సన్గా నేను చూశాను, చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్సే కాకుండా సునీత గారి భక్తుల్ని చూశాను నేను, చాలామంది అంత అడ్మైర్ చేస్తున్నారు. నిజంగా చాలామంది సింగర్స్ ఉండొచ్చు కానీ అలాంటి ఒక అడ్మైర్ చేసేవాళ్ళు, ఒక డివోటీస్ లాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. నేను సునీత గారితో ఆల్వేస్ నేను పెర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటాను. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ హ్యావింగ్ మీ. నాకు తమ్ముళ్ళ ఆప్యాయంగా నన్ను పిలిచి నన్ను ఆదరించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము సునీత గారితో పాటు నేను చేసినప్పుడే జనాలు ఒక వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా శ్రీకృష్ణ, శ్రీ సాహితీ చాగంటి కూడా యాడ్ అయ్యారు. సో ఈ షో సూపర్ హిట్ అవబోతుంది. మీరందరూ చాలా చాలా నచ్చుతుంది ఈ షో అంతటి కూడా. సో అందరూ కూడా ఖచ్చితంగా జూన్ 13న జరగబోతున్న ఎక్స్ట్రాడినరీ సునీత ఉపద్రష్ట గారి షోకి మీరందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అందరం కలిసి పాడుకుందాం. వచ్చేసేయండి. థ్యాంక్ యూ. కష్టము తెలుసు ఆవిడకి, ఎలా పాడడమో తెలుసు, నిలబడడం కూడా తెలుసు. అలాగే పాటలు అద్భుతంగా పాడి అందరినీ నిలబెట్టడం కూడా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. ఇక్కడ ఓన్లీ ఏ ఫీల్డ్లో అయినా సరే ఎంప్లాయీస్ మధ్య కానీ, కోవర్కర్స్ మధ్య కానీ, మనతో ఇంకోటితో పనిచేస్తున్నాము అంటే ఒక జెలసీ ఉంటుంది,
వీళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారే, లేకపోతే అక్కడే ఉండిపోయారు, కంపారిజన్స్ ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. ఇది క్వైట్ కామన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఫీల్డ్. బట్ నేను 13th పర్ఫామ్ చేసే మా మ్యూజిషియన్స్ మేమనే కాదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ గీత కావచ్చు, రమ్య కావచ్చు, కపుల్ ఆఫ్ అస్, మేము ఎవరైతే ఉన్నామో ఒకళ్ళు బాగా పాడితే చాలా గొప్పగా ఫీల్ అయ్యే మనసు ఉంది, చాలా గొప్పగా అనుభూతి చెందేటటువంటి దాన్ని ఏమంటారో తెలియదు నాకు, అది మంచితనం కింద రాదు. వీఆర్ ట్రూ మ్యూజిషియన్స్, వీ లవ్ మ్యూజిక్. ఎవరు అందంగా పాడినా, ఎవరు అద్భుతంగా పాడినా కూడా ఎంజాయ్ చేయగలిగేంత ఒక మంచి మ్యూజికల్ ఇయర్ని, ఆ మంచి వ్యక్తిత్వాన్ని మా తల్లిదండ్రులు మాకు వరంగా ప్రసాదించారు. భగవంతుడు కూడా మమ్మల్ని చల్లగా చూశాడు ఆ రకంగా. సో ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ పాజిటివ్ ఈవెంట్. కొన్ని హైలైట్స్ చెప్పాలి అంటే కనుక, మమ్మల్ని అందరినీ అంటే పూల మాలలో దారంగా కనిపించినటువంటి ఒక మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఇది ఒక రకమైన ట్రిబ్యూట్గా కూడా అనుకుంటున్నాం మేము ఈ ఈవెంట్ని. ఎందుకంటే వారి కాంట్రిబ్యూషన్, జానకమ్మ కాంట్రిబ్యూషన్, సుశీల గారి కాంట్రిబ్యూషన్ తెలుగు సినిమా సంగీతానికి, అసలు భారతదేశంలోనే సౌత్ ఇండియాకి సంబంధించి మ్యూజిక్లో ఇంత ఒక సినిమా ప్రపంచంలో, సినీ నేపథ్య సంగీత ప్రపంచంలో వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినంత ప్రపంచంలో ఎవరు చేయలేదు అని చెప్పి నేను దృఢంగా నమ్ముతాను. మేము, తను ఇందాక భక్తుల గురించి మాట్లాడాడు, బట్ మేమందరం వాళ్ళకి భక్తులం కాబట్టి వారందరూ ఎంత అద్భుతమైన పాటలు పాడి మనల్ని అలరించారో, అలరిస్తూనే ఉన్నారో, ఆ పాటలన్నీ కూడా ప్రజెంట్ చేయబోతున్నాము మా పాటలతో పాటుగా. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్. కాబట్టి మన అభిమానుల కంటే కృష్ణ, ధనంజయ్, నాకు తెలిసి బాలుగారి అభిమానులే ఎక్కువ ఈ ప్రోగ్రామ్కి వస్తారు, జానకి గారి అభిమానులే ఈ ప్రోగ్రామ్కి వస్తారు, సుశీలమ్మ అభిమానులే వస్తారు. మాకు కావాల్సింది కూడా అదే. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరేమన్నా, ఇట్స్ గోయింగ్ టు బీ 3 hours అండి, 3 గంటల కాన్సర్ట్. 4 సింగర్స్, కోరస్ సింగర్స్ ఉంటారు, ఒక 8 to 10 piece ఆర్కెస్ట్రా. నాకు తెలిసి దాంతో స్టేజ్ నిండిపోతుంది. ఇంకేదైనా ప్లేస్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇంకొంతమందిని యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. యా, ఇట్స్ గోయింగ్ టు బి అ మ్యూజికల్ ట్రీట్ యాజ్ వెల్ యాజ్ విజువల్ ట్రీట్ కూడా. ఇంతకుముందు షోకి ఇప్పుడు షోకి ఏమైనా డిఫరెంట్, ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా చేంజ్ అవుతుంది? ఇంతకు ముందు షో చాలా శిల్పకళా వేదికలో ఈవెంట్ చేస్తున్నాము అంటేనే ఒక గౌరవప్రదమైన ప్లేస్లో నుంచొని ఒక సంస్కారవంతమైన ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయాలంటే, పాట పాడాలి అంటే కనుక ఎనీ మ్యూజిషియన్కి కాళ్ళు ఉడుకుతాయి ఫస్ట్. సో ఆ ప్లేస్లో నుంచోటమే చాలా గొప్పగా భావిస్తాం మేమందరం. అలాంటి స్థల మహత్యం ఉన్నటువంటి శిల్పకళా వేదికలో అంతకు ముందు జరిగినటువంటి ఈవెంట్స్ ఒక ఎత్తు. యా, ఇదేంటంటే కొంచెం ఇమోషనల్గా ఫీల్ అవుతున్నటువంటి ఈవెంట్. మేము అంటే మాకు చాలా ఇష్టమైన పాటలు పాడడం. జస్ట్ ఇమాజిన్, తను వచ్చి ఏ దివిలో విరిసిన పారిజాతమో పాడతాడు, అది టైమ్లెస్ మెలడీ. అయితే సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటాడు. నేను వచ్చి మనసున్న మల్లెల మాలలుగానే అంటాను అనుకోండి, ఆర్ ఈ వేళలో ఫర్ దట్ మ్యాటర్ ఇట్స్ టైమ్లెస్. నేను 10,000 సార్లు పాడుంటాను ఆ పాట, అయినా కూడా మొట్టమొదటిసారి పాడిన ఫీలింగే వస్తుంది. అలాగే ధనుంజయ్ వచ్చి అటువంటిది ఒక అద్భుతమైన శివశంకరి పాడాడు అనుకోండి, సాహితీ వచ్చి జానవులి అందనుకోండి, జస్ట్ ఇమాజిన్. అంటే మీ షో అంటే 3 కేటగిరీస్ ఆడియన్స్ వస్తారు, ఇటు Sorry? పెద్దవాళ్ళు 3 కేటగిరీస్ ఆడియన్స్, మీకు మైక్ అక్కర్లేదా? 3 జనరేషన్స్ ఆడియన్స్ వస్తారు కదా మేడం మీ షో అంటే. సో వాళ్ళ 3 జనరేషన్ మీరు మేనేజ్ చేయాలి కదా సాంగ్స్. 4 generations రమ్మనండి ప్లీజ్, వీఆర్ రెడీ. 4 generations, 5th generation కూడా రమ్మని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. 6th
జనరేషన్ కూడా వచ్చినా లాలి పాట పాడి వాళ్ళకి హ్యాపీగా జోక్ కొట్టచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. శ్రీకృష్ణ గారు ఇప్పుడు సునీత గారికి మీరు ఒక సాంగ్ సునీత గారికి ఒక సాంగ్ డెడికేషన్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేషన్ చేస్తారు? మేమందరం మీకు చేస్తాం. మా కోసం. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. అంతే. ఇది కూడా కలిసి పాడొచ్చు, లిరిక్స్ రెడీ చేసుకోండి. అవి మాత్రమే కాకుండా ఆశా భోన్స్లే గారి పాటలు, లతాజీ సాంగ్స్, చిత్ర గారి పాటలు. చిత్ర గారు ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో, ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు శిల్పకళా వేదికలో చేశారో, అవన్నీ కృష్ణ ఉన్నాడు ఆ కార్యక్రమాల్లో అన్నింట్లోనూ. సో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి మెమరీస్ రిఫ్రెష్ చేసుకుంటే వన్ ఆఫ్ ది యూనిక్ ఈవెంట్స్ ఇది. Good afternoon, ma'am. I'm Shweta, Tippy's mom. Yeah, even I'm on care. You look so beautiful. Yeah. యు హావ్ మామ్? Yeah. Oh. Tippy's mom. యా థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న సందేహం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు జామింగ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో మీరు ఏ సాంగ్ అయినా కూడా అవలీలగా పాడేస్తూ ఉంటారు. సో మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఆ ఆస్పెక్ట్ని కూడా వీ కెన్ ఎక్స్పెక్టా? అంటే ఐ మీన్ భజన జామింగ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. సో మీ దాంట్లో డివోషనల్ సాంగ్స్ కూడా జామింగ్ లాగా మీరు ఏదైనా అలాంటి ఆలోచన కానీ అలాంటి వైబ్ కానీ ఏదైనా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? మేము చాలా తెలివిగా ఆలోచించి టైమ్లెస్ అని పెట్టాము. ఓకే. టైమ్లెస్లో భజన్ కూడా వస్తుంది. యా దట్స్ వాట్. ఎందుకంటే మీ Not just ఫ్యాన్స్ me. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటారు. సో మీ దగ్గర నుంచి భక్తి పాటలు వినాలని ఇంకా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలామందికి రీచ్ అవ్వాలంటే అఫ్ కోర్స్ ఆ పాటల కోసమైనా మీ కాన్సెప్ట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. అలాంటి ప్రయోగం కూడా చేద్దాం అనేది ఉంది. ఎందుకంటే Yeah. ధనుంజయ ఉన్నాడు కదా, ఎగ్జాక్ట్లీ. చక్కగా అలాంటి భజన్ కూడా ఒకటి రెండు లిస్ట్లో ఉన్నాయి. కాకపోతే ఓన్లీ భజన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, not ఓన్లీ only సినిమా that. పాటలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా అని చెప్పి, యునో ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ వెజిటేరియన్ థాలీ. నాన్ వెజిటేరియన్స్ రావద్దని కాదు నేను ఐ మీన్ చెప్పేది. వెర్సటైల్ అన్ని సాంగ్స్. వెర్సిటాలిటీ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎస్పెషల్లీ మీకోసమే పాడతాం మేము. షూర్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది జామింగ్ అనేది, భజన్ జామింగ్ అనేది. సో మీరు రామదాస్లో కానీ ఇలా సాంగ్స్ పాడినప్పుడు డెఫినెట్లీ పీపుల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ కదా. సో డెఫినెట్లీ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ఆల్వేస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అవి పాడకపోతే మేము ఊరుకోం పక్కన ఫస్ట్. సో మీరు అన్నట్టు జామింగ్లో ఓన్లీ భజన్ జామింగ్ కాదు, వచ్చిన ఆడియన్స్ Yeah, yeah. అందరూ కూడా ప్రతి పాట పాడతారు కాబట్టి Yeah. ప్రతి పాట జామ్ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, దీనికి ఏ పేరు పెట్టాలో. యూ ఆర్ మ్యూజికల్ హీలర్స్. సో రియల్లీ యూ హీల్ లాట్ ఆఫ్ పీపుల్. సో దట్స్ వై యు ఆర్ దేర్ అండ్ వీఆర్ హియర్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. లేదండి, భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పు చెప్పి ఈ లోకంలోకి పంపిస్తాడు. సో మా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మేము ముందుగానో కొంచెం ఆలస్యంగానో తెలుసుకున్నాం. ఆ పర్పస్ ఏంటి అంటే సంగీతం ద్వారా ఏ ఒక్క హృదయాన్నైనా సరే Exactly. హీల్ చేయగలిగితే మేము ధన్యులమైనట్టే. కాబట్టి సో వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్.